బాబు ఓసారి రాయి. ఏంటండి? ఈ ప్రాంతంలో సోమయాజులు అనే గురువుగారు ఉండేవారు. వారి ఇల్లు ఎక్కడో తెలుసా నీకు? అది పాడుపడి చాలా ఏళ్ళు అయిపోయిందండి. అక్కడ ఎవరో ఉండరు. ఆ విషయం నాకు తెలుసు, కానీ నీకు ఆయన ఇల్లు ఎక్కడో తెలిస్తే చెప్పు. ఇలా తిన్నగా 4 కిలోమీటర్లు వెళ్ళిపోండి. ఆ తర్వాత కుడిచేదే తిరగండి. అక్కడ అడవి వద్దండి. ఆ అడవిలో 1 కిలోమీటర్లండి భైరవ కోన వద్దండి. ఆయన ఇల్లు అక్కడే ఉందా? అవునండి, అక్కడే ఉంది. వస్తాను. హాయ్. ఇంటికి వెళ్ళమాక, అయ్యాడు మాట్లాడాడు, పిలిచాడు. మీరు వెళ్ళండి. అయ్యారా మీరు వెళ్ళండి. చచ్చిపోతావు, వెళ్ళమాక, చచ్చిపోతావు. ఆ ఇంటికి వెళ్ళొద్దని చెప్పారా? చచ్చిపోతావు. వెళ్ళమాక, 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 చచ్చిపోతావు. ఆ ఇంటికి వెళ్ళమాక, చచ్చిపోతావు. నా మాట విను, నీకోసం చెప్తున్నా. వెళ్ళమాక, ఆ ఇంటికి వెళ్ళామంటే నువ్వు చచ్చిపోతావు. నా మాట విను, ఆగు. నా మాట విను, ఆగు. వెళ్ళొద్దు, చెప్పేది విను. నా మాట విను, ఆగు. ఆ ఇంటికి వెళ్ళమాకు రా, చచ్చిపోతా. బాబు అంటే సంజన స్టడీస్ మీద తప్ప వేరే వాటి మీద యాక్టివ్గా లేదా? నోనో, అలాంటిదేం లేదండి. షీఈ్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్. షీఈ్ ఆల్సో గుడ్ ఇన్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్స్. బట్ డిప్రెషన్కి మొదటి స్టేజ్లో ఉంది. చూడండి సార్, మీ ప్రాబ్లమ్స్ మీకుంటాయి, అవి మాకు తెలుసు, కానీ తనకు తెలియదు కదా. సంజన వెల్విషర్గా చెప్తున్నాను. తను సంతోషంగా ఉండాలంటే సంజన మీతోనే ఉండాలి. చిన్నపిల్లలందరికీ కన్నవాళ్లతో కలిసుండాలనే ఆశ ఉంటుంది. అది నెరవేరకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా రియాక్ట్ అవుతారు. ముఖ్యంగా తల్లి లేకుండా తండ్రికి దూరంగా ఉండే పిల్లలకి ఆ బాధ మరీ ఎక్కువగా ఉంటుంది. అవునండి, సంజన అయిన వాళ్ల ప్రేమ కోసం పరితపించిపోతోంది. ఇలాగే వదిలేస్తే ఆ బాధ ముందు చదువు మీద, తర్వాత తన ప్రవర్తన మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మీ ప్రేమను తనకు పంచండి. ఏంట్రా? చూసావా, నేను చెప్పినట్టు మీ డాడీని రప్పించాను. థ్యాంక్ యూ మిస్. ఇంత సంతోషాన్ని మీ అమ్మాయి మొహంలో ఇప్పుడే చూస్తున్నాను. ఏంటి, థింగ్స్ ఏం తీసుకోలేదా? మీ నాన్నతో వెళ్ళడం లేదా? మిస్, ఒక్క నిమిషం డాడీ, నేను డ్రెస్సెస్ తీసుకొస్తాను. ఒక్క నిమిషం మిస్. రవీంద్ర గారు, మీరేమనుకోరంటే నాదో చిన్న సలహా. చెప్పండి. సంజయ్ని హాస్టల్లో కంటే మీ దగ్గరే మీతోనే ఉంచుకోవడం బాగుంటుంది కదా. నిజమే, కానీ ప్రస్తుతం అది వీలు పడతాం. ఓకే, ఐ థింక్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్. ఏదో ఒకటి త్వరగా చేస్తే మంచిదండి. షీఈ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ యాక్టివ్. తనెప్పుడూ సంతోషంగా ఉంటే చాలా బాగుంటుంది. ఐ అండర్స్టూడ్.
మన లీగ్ క్లబ్ ప్రతి ఏడాది ఓ గొప్ప వ్యక్తిని ఎన్నుకోవడం సహజం. అలా మనం ఈ ఏడాది ఎన్నుకున్న వారు ఓ గొప్పవారే. ఆయన చేసిన గొప్ప పనులు మనందరికీ తెలిసినవే. ఇంకా చెప్పాలంటే ఏంటి దాస్ బషీర్, కెమెరా బాత్రూంలో ఫిక్స్ చేస్తుంది. రికార్డింగ్ సెటప్ ఎక్కడుందో కనుక్కున్నావా? ఇక్కడెక్కడా లేదు. ఇంకా ఒక్క నిమిషం. ప్రజాస్వామ్యంలో ఆయనకి ఆయనే సాటి కళ్యాణ మండపాలు కట్టించారు. పేద ప్రజలు అంతేకాకుండా బీదవాళ్ళకి చదువు కెమెరా ఫిక్స్ చేశారా? రికార్డింగ్ కరెక్ట్గా అవుతోందా? అది తెలుసుకోవడానికి ఫోన్ చేశాను. అది తెలుసుకోవడానికి ఇదే టైము. అది కాదు బాస్, ఎంతో గర్వపడాలి. నేను సింగపూర్ వెళుతున్నాను. ఇలాంటి వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే సరిచేసిద్దామని నేను ఫిక్స్ చేసి సెట్ చేసేసాను. నువ్వు సింగపూర్ నుంచి వచ్చేటప్పుడు మన ఇండియన్ ఏదైనా ఉంటే మంచి DVD చూసి తీసుకుంటా. ఓకే బాస్. మహామనిషిని మన క్లబ్ ద్వారా దాస్. చెప్పు. మనం రికార్డింగ్ సెటప్ ఎక్కడ పెట్టాడో చెక్ చేయి. ఇంట్లో ఎవరు లేరుగా? లేరు. అయినా జాగ్రత్తగా ఉండు. వాడు ఆ రికార్డింగ్ సెటప్తో ఏం చేస్తాడో మనకు తెలియాలి. దానికి తగ్గట్టు మన కెమెరా ఫిక్స్ చేయి. ఓకే బషీర్. మన లీగ్ క్లబ్ ప్రతి సంవత్సరం గొప్ప వ్యక్తిని ఎన్నుకుని ఉత్తమ వ్యక్తిగా ఎంపిక చేయడం మీ అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం గాను మన లీగ్ క్లబ్ తరఫున ఉత్తమ వ్యక్తిగా ఎంపికైన వారు శ్రీ రవీంద్ర. థ్యాంక్ యూ. సాధారణంగా బిరుదు ప్రదానం ఏ విఐపితో చేయిస్తారు, కానీ మన క్లబ్బు ఓ కొత్త విధానాన్నే అవలంబిస్తుంది. బిరుదు పొందే వారి విజయానికి మూల కారణమైన వారి చేతే బిరుదు ప్రదానం చేయిస్తున్నాం. శ్రీ రవీంద్ర గారికి బిరుదు ప్రదానం చేయమని ఆయన విజయానికి కారకురాలైన శ్రీమతి సుధా రవీంద్ర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆయన ఊరికి వెళ్ళారు. నువ్వు వస్తావా లేక నన్నే రమ్మంటావా? నీ విషయం నేను ఎప్పటికీ బయటికి చెప్పనక్క. ప్రామిస్ అక్క, నన్ను నమ్మక్క. చూడు, వాడిని ఎలాగైనా పట్టుకు తీరాలి, లేకుంటే మనందరూ ఇరుక్కుంటాం. అర్థమైందా? ఎవడో పుణ్యాత్ముడు దాన్ని చంపి చాలా మంచి పని చేశాడు. దానికి ఆ శిక్ష పడాల్సిందే. ఆ రోజే వాణ్ణి చంపేమన్నాను. వాడు పట్టుబడితే నేను చేయబోయేదని